ఓం నమ శివాయ. నేను మీ వీరయ్య స్వామి, వనస్థపురం, ఎంఏ ఆస్ట్రాలజీ ఓయులో. కర్కాటక రాశి వాళ్ళకు ఈ విశ్వాసనామ సంవత్సరం ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. ఆదాయం 8, వ్యయం 2. కర్కాటక రాశి వాళ్ళకు ఆదాయం 8, వ్యయం 2 అనగా 8 రూపాయలు సంపాదించుకుంటే 2 రూపాయలు ఖర్చు పెట్టి 6 రూపాయలు మీరు దాపెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఈ యొక్క కూడబెట్టిన డబ్బుతో మీ యొక్క ఆలోచన, మీ యొక్క మేధాశక్తి ఏదైతే ఉంటుందో, ఒక వస్తువు కావచ్చు, ఒక వాహనం కావచ్చు, ఒక ఇల్లు గృహం కావచ్చు, కొనుగోలు అవకాశం తప్పకుండా ఉందని చెప్పవచ్చు. మరి అదేవిధంగా గౌరవం 7, అవమానం 3. 7 మంది మిమ్మల్ని మెచ్చుకుంటే 3 మాత్రం అవమానపరుస్తారు. శత్రువులు ఎప్పుడు ఉన్నవారే మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు మిశ్రమ ఫలితాలు అధికంగా ఉండును. అన్ని రంగముల వారికి ఆశించిన విధంగానే కార్య సాఫల్యత ఉండగలదు. ఆటంకం తొలగిపోవును. చెప్పాం కదా, మీరు ధనం కూడబెట్టుకునే అవకాశాన్ని బట్టి తప్పకుండా ఎలాంటి సమస్యలైనా మీరు సజావుగా దాన్ని తీసి అవతల పాడేస్తారు, ముందుకు సాగుతారు. మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించాలని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. మరి అదేవిధంగా ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారు. తప్పకుండా మీరు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఈ సంవత్సరంలో విశ్వాసనామ సంవత్సరం ఉందని చెప్పబడుతుంది. మరి అదేవిధంగా తీరని సమస్యలు, తగాదాలు, ఆస్తి వ్యవహారం కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారం కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారం కావచ్చు, ఇలాంటి కేసులో ఉన్నప్పుడు కూడా ఈ సంవత్సరం మీకు తప్పకుండా శుభం చేకూరుతుంది. ఆ తగాదాలను కూడా, కోర్టు వ్యవహారం కూడా నశిస్తాయని చెప్పి చెప్పబడుతుంది. అప్పు చేయవలసిన సందర్భములు, ఆర్థిక చికాకులు ఉంటాయి. అప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు ఏదైనా పెట్టుబడి పెట్టి ఇంకా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా చూసి అప్పులు చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మాట నిలబెట్టుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో సంతృప్త వాతావరణము, అంటే మాట నిలబెట్టుకోవాలంటే తెచ్చిన అప్పు తీరకపోతే మాట వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా మీరు ఆ యొక్క మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మాట పోయిందంటే మళ్ళీ మాట రాదు. కాబట్టి ఖచ్చితంగా సమయానికి ఏదైతే డబ్బు తెచ్చారో ఆ సమయం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా తీర్థయాత్ర సేవనము, దైవ కార్యక్రమాలు, పుణ్యకథ శ్రవణము లభించును. తప్పకుండా మీరు ఈ సంవత్సరం అంతా కూడా మీ తోచినటువంటి మీ చుట్టుపక్కల దేవాలయాలు సందర్శిస్తారు. అనేక దూర ప్రాంతాల్లో ఆ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకుంటారు. దైవ భక్తి, దైవ మార్గము ఈ సంవత్సరం మీకు కలుగుతుంది చెప్పబడుతుంది. మరి అదేవిధంగా ప్రతి పని యందు సంతోషం, ఉత్సాహం ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఎంతో సంతోషంగా, ఉల్లాసంగా ముందుకు తీసుకెళ్తారు. ప్రతి పనిని కూడా ప్రైవేటు రంగంలో కూడా వారికి ఉన్నత పదవి లాభము. మీరు ఏదైతే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారో ఉన్నత స్థాయికి ఎదిగి అక్కడున్న అధికారులతో మన్నలు పొంది ఇంకో పై ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా ఆర్థికంగా మంచి ప్రోత్సాహకరం ఉంటుంది. ఇతర వ్యాపారం మంచి కాలము. నూతన వ్యాపారం పెంచుకునే వారికి ఆర్థికంగా సంతృప్తికరంగా ఉండినను కొలది అనుకోని సంఘటనలు, అదృష్ట భంగములు ఉండగలవు. మీరు ఏదైనా నూతనంగా వ్యాపారం పెట్టాల్సి ఉంటే చాలా జాగ్రత్తగా చూసి పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే తర్వాత వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్పబడుతుంది. మరి విదేశాలందు చేయు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలించగలవు. ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు విదేశాన్ని పోవడానికి, చదువుకొని వెళ్ళడానికి ఇది మంచి అవకాశము. విశ్వావసనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా విదేశీయానం చదువుకోవడానికి వెళ్తారని చెప్పి చెప్పబడుతుంది. మరి అదేవిధంగా రాజకీయ రంగం వారికి మధ్యమ ఫలితములు. ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు రాజకీయ రంగంలో ఉంటారో వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి. షేరు, రియల్ ఎస్టేట్ మరియు ఇతర అదృష్టంతో ముడిపడిన వ్యాపారాలు తగు మాత్రం వ్యవహరించవలసి ఉండును. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. కర్కాటక రాశి వారి సంవత్సరం కూడా తప్పకుండా వివాహ బలం ఉందని చెప్పి చెప్పబడుతుంది. స్వామి, మరి ఈ రాశి వాళ్ళకు పరిహారం ఉందని చెప్పి అడగొచ్చు. ఈ రాశి వారు నిత్యము దుర్గాదేవిని మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుటచే శుభ ఫలితాలు ఉండును. తప్పకుండా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి, శుక్రవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన కానీ అభిషేకం చేసి ఈ కర్కట రాశి వాళ్ళు ఇంకా ముందుకు శుభపద వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ.